అరే తింటావు ఈరోజు టిఫిన్లో? ఇడ్లీ సాంబార్. ఇడ్లీ సాంబారా? ఇడ్లీ సాంబార్ ఇంకా పచ్చడి ఏమొద్దా? పచ్చడి చిన్న చెల్లికే. ఓకే సరే ఓకే. ఈరోజు సాంబార్ పొడి నేను రోట్లో దంపి ఆ రుచి ఎలా ఉంటుందో చూపించాను. సో ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు ఉడికించడానికి పెట్టేసి ఆ తర్వాత సాంబార్ పౌడర్కి కావాల్సిన దినుసులు లైక్ మెంతులు, ధనియాలు, మిరియాలు, ఎర్రమిర్చి ఇవన్నీ దూరగా వేయించుకొని పెట్టుకున్నాను. ఈవెన్ జీలకర్ర కూడా కొంచెం దూరగా వేయించి పెట్టుకున్నాను. సో ఇందులో కొంచెం నేను ఫ్లేవర్ కోసం అయితే వేస్తాను. సో మా బాబుకి బయట ఫుడ్ బాగా అలవాటైపోయి బయట సాంబార్ ఎక్కువ ఇష్టమని పారం చేస్తూ ఉంటే సరే ఇంట్లో ఫ్లేవర్ కూడా టేస్ట్ చూపించాలి అని మామూలుగా అయితే ఎప్పుడు మిక్సీలో చేసి పెడతాను. బట్ ఈసారి వెరైటీగా ఇందులో రోట్లో చేశాను. సో రోట్లో చేసుకున్న రుచే వేరు కాబట్టి సో రోట్లో అయితే దంపుకున్నాను. సో మెల్లమెల్లగా అయితే చూడండి ఎక్కడ ఎలా చేశాను, మన ఆథెంటిక్ సాంబార్ ఎలా ఉంటుందో దానిలాగే నేను మొత్తం చేశాను. అంటే ఇన్స్టెంట్గా ఏవి కాకుండా. సో నా దగ్గర ఈరోజు ఆనపకాయ ఉంది కాబట్టి సో దాంతోనే చేశాను. ములంకాడ లేదు, మా బాబు అంతగా నచ్చుకోడు కాబట్టి. సో ఇవన్నీ కూడా సైడ్లో మూకుల్లో మంచిగా ఫ్రైగా దోరించుకొని ఇదిగోండి సాంబార్ పౌడర్ ఇక్కడ వేసేసాను. సాంబార్ పౌడర్ వేసి వాటిని మంచిగా కలిపి సెగ మీద వాటిని ఉడికించి దాని తర్వాత చింతపండు నీళ్ళు వేసి మంచిగా ఆ పులుపు చూసుకొని అందులో ఉప్పు, కారము, పసుపు అన్నీ జల్లి ఇదిగోండి పప్పు ఉడికించిన పప్పుని ఇక్కడ దీంతో ఇలాగ మొత్తం మెత్తగా చేసుకొని ఆ తర్వాత దాన్ని మనము చింతపండు ఏదైతే ఉందో దాంట్లో మొత్తం పప్పుని వేసి కలిపేసుకున్న తర్వాత దాన్ని ఒక 2-3 బాయిల్కి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. బాయిల్కి వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత ఆ స్మెల్ వస్తుందండి. ఆ సాంబార్ స్మెల్ ఉడుకుతూ ఉన్నప్పుడు సూపర్ ఉంటుంది. సో వాళ్ళ కోసం చిట్టి ఇడ్లీలు అండ్ పచ్చడి, పల్లి పచ్చడి ఇవన్నీ కూడా చేసి పెట్టాను. సో కడుపు నిండా ముగ్గురు హాయిగా తిన్నారు. బాగుంది సాంబార్ బాగుంది.